హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఉన్నటువంటి అద్భుతమైన గుట్టల నడుమలో నిర్మించిన అతి పురాతన ది హిమాలయన్ న్యంప టిబెటియన్ బుద్ధిస్ట్ మానస్ట్రీని అయితే చూడబోతున్నాం. 1960లో నిర్మించిన ఈ అద్భుతమైన టిబెటియన్ రెఫ్యూజీ ఏదైతే బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఉందో ఇది చాలా పురాతనమైనది మరియు వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ స్కూల్స్లో ఒకటి. ఈ వీడియోలో ఈ అద్భుతమైన ప్రదేశం గురించి పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఉన్న స్టోన్స్ మీద పేర్లు ఉన్నాయి, ప్లస్ ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూసారుగా, దగ్గర నుంచి చూపిస్తా. ఇలా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం టిబెటియన్ మార్కెట్ చూడబోతున్నాం. తర్వాత టిబెటియన్ మానిస్ట్రీ చూపిస్తా. ఒకసారి చూపిస్తా ఎట్లుంది మార్కెట్. ఇది వచ్చేసి టిబెటియన్ మార్కెట్ సిన్స్ 1985 అని ఉంది చూసారా. లోపలికి వెళ్తాను. ఇదంతా మార్కెటే చూసారా. బుద్ధిస్ట్ మానిస్ట్రీ. దీని ఎంట్రన్స్ అవతల వైపు ఉంటుంది, అటువైపు వెళ్ళి. దీని ఎంట్రన్స్ ఇంకో దిక్కున్నాను కదా, అటు దిక్కు వెళ్ళి చూపిస్తా. దీని హిస్టరీ కూడా చెప్తా. అప్పుడు టిబెటియన్ మార్కెట్ నుంచి వస్తే అవతల సైడ్ ఇంకో గల్లీ ఉంటుంది చూడు, అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. ఇట్లా తిరిగి రావచ్చు, అంతలో మీరు చూసుకుంటూ రావచ్చు. ఈ అవతల పక్కకి వస్తే ఇక్కడ మనకు ఎంట్రన్స్ ఉన్నది, చూపిస్తా ఒకసారి ఎంట్రన్స్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ చూసారా. మనం లోపలికి వెళ్దాం. ఇది ఎందుకు కట్టారనంటే 1960లో ఎప్పుడైతే ఈ టిబెటియన్ రెఫ్యూజీస్ ఉంటారో వాళ్ళు ఉండేందుకైతే ఈ ఆశ్రమాన్ని అయితే నిర్మించారు. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్స్ టిబెటియన్ బుద్ధిజంకి. ఓకేనా. ఇది వచ్చే ఎంట్రన్స్ చుట్టూ ఇట్లా ఉంటుంది, పని చూస్తారా. ఇది వచ్చేసి టిబెటియన్ మానిస్ట్రీ, చాలా పాత, సూపర్ ఉంది కదా. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ షూలు ఇప్పాలి. షూలు ఇక్కడ పెట్టిన తర్వాత మనం లోపలికి వెళ్తాను. సూపర్ ఉంది కదా. ఇది వచ్చేసి ఎంట్రన్స్ చూడచ్చు. సూపర్ ఉంది కదా, భలే ఫీల్ వస్తుంది, వింటేజ్ ఫీల్. చుట్టూ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అవుతుందో. బౌద్ధులకు సన్యాసం ఇస్తున్నట్టు ఇక్కడ బుద్ధుడు జ్ఞానం శిష్యులకు హితబోధం. పైకి వెళ్దాం. పైకి వెళ్ళేందుకు బయటనే మెట్లు ఉన్నాయి, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి కదా, అవి చూసేద్దాం. భలే ఉంటుంది. మెడిటేషన్ హాల్ ఇది చూస్తున్నారు కదా, మెడిటేషన్ హాల్. వావ్, భలే ఉంది అప్ప, మీకు చూపిస్తా. చూస్తున్నారు కింద నుంచి చూసింది ఇది. ఇక్కడ రాసం చూడవచ్చు, గురు పద్మశాంభవ అని. దళైన అమ్మవారి ఫోటో ఉంది. ఇటువైపు కూడా చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు. హాయ్ గ్రీవ అని రాసింది. సూపర్ ఉంది కదా.
ఇది మాల్ రోడ్ పక్కనే ఉంటుంది. మన మన మనాలి మాల్ రోడ్ పక్కనే, అవతల పక్క 1.5 కిలోమీటర్లు అయితే హిడింబాదేవి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ పూర్తిగా చూడవచ్చు. ఓకే, బయట చూసారుగా ఆర్కిటెక్ట్ ఏ విధంగా ఉందో, చుట్టూ చూడవచ్చు. ఇవి రొటేటబుల్. ఎప్పుడో నేను రీల్స్లో చూసా ఇట్లా రొటేషన్ చేస్తారని, మామూలుగా ఇట్లున్నది. ఇక్కడ ఇట్లా రొటేషన్ చేస్తారు, బాగా అనిపిస్తుంది అబ్బా. చుట్టూ చూడవచ్చు, ఇట్లా అన్ని రొటేషనే చేసుకొని రావచ్చు మీరు. భలే ఉంది. చూసారుగా ఇది ఇట్లా రొటేట్ అవుతాను. ఇట్లా చుట్టూ ఉంటుంది 3 సైడ్స్, ఎందుకంటే ఇంకో సైడ్ మనది ఎంట్రన్స్ కాబట్టి ఆ 3 వైపులు అయితే ఇట్లా ఉంటుంది. చూసారు, ఇక్కడ చిన్న పార్క్ ఉంది, బౌద్ధ స్తూపం ఉంది ఇక్కడ. ఇక్కడ చూడవచ్చు బౌద్ధ స్తూప పార్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎదురుగా స్తూప ఉంటుంది, బౌద్ధ స్తూప. అది చూపిస్తాను మీకు. ఇక్కడ చూడవచ్చు, భలే ఉంది. ఇక్కడ స్తూప ఉంది, ఎంత పెద్దగా ఉందో. ఇటువైపు స్టోన్స్ మీద రాశారు వీళ్ళు కొన్ని, ఇటువైపు కూడా చూడవచ్చు. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, వీటి మీద పేర్లు ఉన్నాయి. ఇక్కడున్న స్టోన్స్ మీద పేర్లు ఉన్నాయి, ప్లస్ ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూసారుగా, దగ్గర నుంచి చూపిస్తా. ఇలా అవుతున్నాయి. ఇక్కడ చూడవచ్చు లిపి. మెయిన్గా అయితే మీకు అర్థమయ్యింది అనుకుంటా ఎందుకు కట్టారనేది. అప్పటి టిబెటియన్ బుద్ధిస్ట్ రిఫ్యూజీస్ కోసం మాత్రమే కట్టడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్స్ ఇంతకుముందు చెప్పినట్టు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటాయి కాబట్టి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలీ విహారీ, కీ వాచింగ్. అయిపోయిన తర్వాత ఇక్కడ బయటికి వెళ్ళే దారి అయితే ఇది, ఇటు నుంచి బయటికి వెళ్ళాలి.